నమస్కారం. నేను ప్రసాదం రైతునేస్తం నుంచి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మన దేశం. మనం చైనా దాటాం. దగ్గర మన జనాభా 140 కోట్లు దాటింది. జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూనే ఉంటుంది. ఏ రకంగా జనాభా పెరుగుతున్నారో అదే పాలనలో నిరుద్యోగులు అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. మన దేశంలో మన దేశ పరిస్థితులను బట్టి పెరుగుతున్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా ఎలాంటి ఫ్యాక్టరీలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉండదు. ఓన్లీ ఆ సత్తా ఉంది మన వ్యవసాయం మరి దాని అనుబంధ రంగాలకి అనేది వాస్తవం. ఎందుకంటే వ్యవసాయం కానీ దాని అనుబంధ రంగాలు ఎంతమందినైనా తీసుకునే శక్తి మన దేశ వ్యవసాయ రంగానికి ఉంది. సో ఈ వ్యవసాయం మరి దాని అనుబంధ రంగాల్లో చూసుకుంటే కొన్ని రంగాల్లో ఏమంటే ఉపాధి ఇస్తుంది కానీ కొంచెం నష్టాలు ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ గొర్రెల పెంపకం మేకల పెంపకం గురించి కనుక తీసుకున్నట్టయితే ఉన్న వాటిల్లో బెటర్గా ఉంది. అది కొంచెం సరిగ్గా కష్టపడి సొంతగా పశుగ్రాసాలు పెంచుకొని జాగ్రత్తలు తీసుకొని కనుక గొర్రెల పెంపకం మేకల పెంపకం పెంచుకున్నట్లయితే నష్టాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇంకా జాగ్రత్తలు తీసుకుని పెంచుకుంటే లాభాలు వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది యువత గొర్రెల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. దానికి తోడు ఈ ప్రభుత్వం కూడా NLM స్కీమ్ కింద అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ కింద హైయెస్ట్ ₹1,00,00,000 లోన్ ఇస్తున్నారు. ₹1,00,00,000 50 లక్షల సబ్సిడీ వరకు వస్తుంది అనమాట. సో దానివల్ల ఇటీవల కాలంలో గొర్రెల పెంపకం వైపు అడుగులు వేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. గొర్రెల పెంపకంలో చాలా ఇబ్బంది ఏంటంటే సాంకేతికమైన సమాచారం సరిగ్గా లేకపోతే గొర్రెలకు వచ్చే వ్యాధులు చాలా విపరీతంగా ఉంటాయి. కాబట్టి మోర్టాలిటీ అంటే చనిపోవడం ఎక్కువ, నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటి? గొర్రెల పెంపకం గురించి సాంకేతిక సమాచారం బాగా అందించగలగాలి. కొత్తగా పెంపకంలోకి వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ సాంకేతిక సమాచారాన్ని సక్రమంగా అందించగలిగితే అది ఓవర్కమ్ అయి ఇది స్వయం ఉపాధిగా చేసుకొని లాభాల బాటలో నడవగలరు. ఈ సాంకేతిక సమాచారం ఎవరు అందించగలరు? పశు వైద్యులు, వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించగలరు. సో దీనికి సంబంధించి నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం డి హుస్నాపురం గ్రామంలో ప్రభుత్వం తరఫున ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు కొత్తగా. ఈ ట్రైనింగ్ సెంటర్లో గొర్రెలు మేకలకు సంబంధించిన శిక్షణ ఇస్తూ ఈ శిక్షణలో అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్స్, వెటనరీ సబ్జెక్ట్లో మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్ల చేత వీళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆ శిక్షణ సెంటర్కి వచ్చాం మనం. శిక్షణ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్ సి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారిని కలిసి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ శిక్షణ? 2021 స్టార్ట్ అయింది. ఓకే అండి. కానీ అంటే బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నీ లేకపోవడం వలన ఆ విలేజ్ లెవెల్లోకి వెళ్ళి హాస్పిటల్లో, వెటర్నరీ డిస్పెన్సరీ లెవెల్లో, AVHAD స్థాయి హాస్పిటల్స్ లెవెల్లో రైతు ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా జరుగుతూ కొన్ని జిల్లాలు మాత్రమే సేవ చేయగలిగాము. అన్ని జిల్లాలు కవర్ కాలేకపోతుంది, ఎందుకంటే 2 సంవత్సరాలే కాబట్టి. తర్వాత ఈ బిల్డింగ్ మొన్న మార్చిలో మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, యానిమల్ హస్బెండరీ రెసిడెంట్స్ ఈ మధ్య రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరికీ సాచురేటెడ్ మోడ్లో మేము ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా రైతులకి ఆ సమాచారాన్ని అందజేసే సిస్టమ్ను తీసుకొచ్చాం. ఈ శిక్షణ సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి? అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే బంజరు భూములు క్లోజ్ అయిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి. ఓకే, లేబరు చాలా తక్కువ మంది అవైలబిలిటీ ఉంది. ఆ తర్వాత డిసీజెస్ కూడా రేంజ్ సిస్టంలో అంటే ఎక్స్టెన్సివ్ సిస్టంలో డిసీజ్ని కూడా కంట్రోల్ చేయలేము. కొన్ని డిసీజులు అంటే వెక్టాన్మో డిసీజ్ కొన్ని ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయలేకపోతే ఉండడం వల్ల మనము సాంద్ర పద్ధతికి అవలంబించినట్లయితే సాంద్ర పద్ధతి వల్ల చాలా డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. మనం మాడ్యులేట్ చేయొచ్చు. ఇది ఎక్కువ పిల్లలు బ్రీడింగ్ సిస్టమ్ను మన కంట్రోల్లోకి తీసుకురావచ్చు. న్యాచురల్గా అయితే ఆ మీటింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఆ తర్వాత మనం పుట్టిన పిల్లలు కూడా మోర్టాలిటీ లేకుండా చూసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, అంటే సాంద్ర పద్ధతి అంటే ఏంటి సార్? సాంద్ర పద్ధతి అంటే ఒకే చోట ఒక 100, 200, 300, 400, 500 ఒకే షెడ్లో ఎలివేటెడ్ షెడ్స్ అంటే ఒక 7 feet హైట్ కట్టి దానిపైన మళ్ళా చెక్కలతోటి కానీ తాటి మట్టలతోటి కానీ ఏదైనా ఐరన్ గ్లిస్తోనే దేనితోనైనా ఫ్లోర్ వేసేసి ఆ వచ్చిన యూరిన్ కావచ్చు, పేడ కావచ్చు అంత కిందకి పోయేటట్టు ఎప్పటికప్పుడు వెట్టింగ్ లేకుండా మనము అక్కడే మెష్ వేసేసి ఏదైనా బయట నుంచి ఫ్లైస్ కానీ అంటే డిసీజ్ని క్యారీయింగ్ చేసే ఫ్లైస్ కానీ ఏమీ లోనికి రాకుండా ఆహారాన్ని బయట నుంచి మనం కోసుకొని వచ్చి ముక్కలు చేసి అక్కడే ఫీడింగ్ చేయటాన్ని సాంద్ర పద్ధతి అంటారు. ఇప్పుడు మనం తరతరాల నుంచి సార్ మనం చూస్తున్నాం కదా, గొర్రెల పెంపకం మేకల పెంపకం చేస్తున్నారు. అప్పుడే శిక్షణ తీసుకోకపోయినా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎంత అవసరం పడింది అంటారు? అదే లేబర్ ఎవరు అందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ షెపర్డ్ యాక్టివిటీకి పోవటానికి ఇష్టపడలే చాలా మంది. ఓకే,
అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు సాంద్రపత్తి అనుకోండి, అది ఒక ఫామ్ లాగా ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది, ఆ చేసే అతనికి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది, ఆ వ్యాపారం కూడా తర్వాత ఎక్కువ లాభం, డబల్ లాభం వస్తుంది. ఎక్స్టెన్సివ్ సిస్టంలో చనిపోవటం మోర్టాలిటీ ఎక్కువ ఉండటం వల్ల, చనిపోవటం ఎక్కువ వల్ల లాస్ ఎక్కువ ఉండి మనం ఎక్కువ అవి కూడా తిరగటం వల్ల ఎనర్జీ లాస్ అయ్యి తగినంత మాంసోత్పత్తి కూడా రావట్లే. ఓకే. దీంట్లో అయితే ఆ ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది. ఇక్కడ అంటే దీనికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని ఇస్తారా మీరు మొత్తం? ఖచ్చితంగా మొత్తం అంతా దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చేసి రెసిడెన్షియల్గా ఎక్కడే పెట్టేసి ప్రాక్టికల్గా ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ వాళ్ళకి చూపించి వాళ్ళ చేత కూడా ఎంత లాభం వస్తుంది ఏంది అనేది పిలిపించాం. ఈరోజు కూడా కొంతమంది ఫార్మర్స్ వచ్చి మాకు 100 షిప్ ఉందంటే 1 lakh rupees per month, అంటే పర్ మంత్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్, ఏం అవసరం లేదు కదా, దానికి ఏం కట్టాల్సిన పని లేదు. అదే ఒక ఎంప్లాయీ 1 lakh తీసుకున్నా అంటే మినిమం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే, అన్ని లెక్కలు చూపించాల్సిందే. బట్ ఈ సిస్టంలో మన షెపర్డ్స్ మెయింటెనెన్స్ ఎక్స్టెన్సివ్ సిస్టమ్ కంటే ఒక పరిశ్రమలాగా తీసుకొని మనం మెయింటైన్ చేస్తే దాదాపు డబుల్ ఆదాయం వస్తుంది. ఇందాక మీరు సార్ 100 షీప్లకి నెలకు ₹1,00,000 వస్తాయి, కొంచెం క్యాలిక్యులేషన్ చెప్పగలరా? మీకు అదే 10,000 పొట్టేలు వేసుకున్నా ఒక 6 నెలల వరకు పెంచితే, 6 నెలల వరకు పెంచితే 10,000 పొట్టేలు వేసుకున్నా 16 నెలలు 15 నెలలు సంవత్సరం పీరియడ్ లో నియర్లీ 16 లక్షలు వస్తుంది. 160 పిల్లలు మనం 10,000 రూపాయలు అమ్ముకుంటే 16 లక్షలు. 10,000 తీసుకున్నా మినిమం ప్రైస్, 16 లక్షలు 18 లక్షలు కాబట్టి ఆ క్యాలిక్యులేట్ చేశారు. మరి ఇందులో ఖర్చులు కూడా బాగుంది. 4 లక్షలు తీసేయండి. ఓకే. 4 లక్షలు తీసిన ఇంట్రెస్ట్ కానీ వాటి పర్చేజ్కి ఇంట్రెస్ట్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ పెట్టేసినా కూడా, మన ల్యాండ్ రెంట్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ చేసినా కూడా మినిమంలో మినిమం 1 lakh మిగులుతుంది. మనకి తక్కువ రేట్ వేసాం, అది వేస్తే 1 lakh. కానీ మోర్టాలిటీని ఇంకా తగ్గించగలిగితే ఇంకా 3-4 లక్షలు ఎక్స్ట్రా పెరిగే అవకాశం ఎక్కువ. మనం మోర్టాలిటీని మినిమం 5% కంటే తగ్గించలేము. ఓకే. 100 షీపుల్లో 5% మోర్టాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా మనం వ్యాక్సినేషన్ చేసినా ఏం చేసినా మినిమం 5%, పిల్లల్లో కావచ్చు వాటిల్లో కావచ్చు. మనం మామూలుగా ఇప్పుడు బయట ఎక్స్టెన్సివ్ సిస్టంలో నియర్లీ 20% మరణాలు ఉంటాయి బయట ఓపెన్ లో. 20% అంటే అక్కడే మీకు మిగులుతున్నాయి. చూడండి 15 మనం 5కు తగ్గించాం కదా, 15 10 1,50,000 అక్కడ 1,50,000 మిగిలిందిగా. అక్కడ 1,50,000 మిగిలింది. మనం ఇంకా ఒక 6 నెలలు ఎక్స్ట్రాగా ఇంటెన్సివ్ సిస్టంలో కాబట్టి మనం ఒక 3 నెలలు 4 నెలల పిల్లల్ని ఎక్స్ట్రా పెంచగలుగుతాం. అక్కడ 3-4 లక్షలు మిగులుతుంది. టోటల్ గా దాదాపు ఈ యావరేజ్ లెక్కేసుకుంటే 1 lakh మినిమం. ఇంత 3 days ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎన్ని రోజులు సార్ ట్రైనింగ్ ఇచ్చేది మీరు? మేము రైతులకైతే 3 days. 3 days లో ఇంత ఎక్కువ సమాచారం మేము ఇస్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము క్లాసులు టైట్ గా తీసుకుంటాము. వాళ్ళకి కావాల్సిన సమాచారం, ఎందుకంటే సైంటిఫిక్ లోనికి వెళ్ళాం కదా సబ్జెక్ట్, వాళ్ళకి ఏ మేరకు ఎంత సమాచారం కావాలో అంతవరకు ఇస్తాం. ఆ తర్వాత నియరెస్ట్ పశు వైద్యులు ఉన్నారు కదా, మిగతా డిసీజ్ కంట్రోల్ డిసీజ్ ఆస్పెక్ట్ లో మొత్తం చేసి పశు వైద్యులు నియరెస్ట్ పశు వైద్యులను కనుక్కోమని చెప్తాం. అక్కడికి వెళ్ళి సంప్రదించమంటాం. అక్కడ వాళ్ళు రిమైనింగ్ ట్రీట్మెంట్ మొత్తం ఆస్పెక్ట్ లో మొత్తం మోర్టాలిటీ తగ్గించే చర్యలు మొత్తం వాళ్ళు తీసుకుంటారు. నేను విన్నది ఏంటంటే పశు వైద్యులు ఉన్నారు సార్, లేరని కానీ పశు వైద్యులు ఏంటంటే ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవచ్చు, వేరే యాక్టివిటీస్లో బిజీ ఉంటుంది. నేను విన్నది ఏంటంటే ఫార్మర్ కూడా అట్లీస్ట్ ఒక 70% అన్న దాని మీద అవగాహన ఉంటే ముందు ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసుకోగలిగితే తర్వాత మరి రిస్క్ అప్పుడు పశు వైద్యులు వస్తారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దాదాపు వ్యాక్సినేషన్ నేర్పించినట్టే మేము చెప్తాం ఇక్కడ. ఓకే. అది వ్యాక్సినేషన్ కూడా వాళ్ళే చేసుకునే స్టేజ్ ఉంటారు. ఆల్రెడీ 2-3% ఫార్మర్ షెపర్డ్స్ ఇట్ సెల్ఫ్ వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళే తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి ఊర్లో ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళు వ్యాక్సిన్ అందజేస్తారు. వాళ్ళు ఒకవేళ టైంలో అందలేకపోయినా కూడా వీళ్ళని వేసుకునే స్టేజ్కి వచ్చేసారు. అట్లా ఆ ట్రైనింగ్ ఇస్తే ఏమైందంటే ఫార్మర్ దగ్గర 70% నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మిగతా 30% దగ్గరలో ఉన్న వెటనరీ సిబ్బందితో కోఆర్డినేట్ చేసి చేయగలరు. వ్యాక్సినేషన్స్ అన్ని అసలు పశువులు అంటే గొర్రెలలో అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంతే, ప్రివెన్షన్ తోనే 90% మోర్టాలిటీ తగ్గించేస్తాం. ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెన్షన్ ఏనండి? అంతే, వ్యాక్సినేషన్ ద్వారా. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి గొర్రెకి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని మళ్ళీ బతికించడం కాస్ట్లీ అఫేర్. అవునండి. అదే మనం బాగా ఈ యానిమల్ బతకదు, ఈ డిసీజ్ డేంజరస్ డిసీజ్ అని ఒక పశు వైద్యుడు నిర్ణయించిన తర్వాత దాన్ని అమ్ముకుని 50% ఇన్కమ్ వస్తుంది. అవునండి. దాన్ని అమ్మితే అవునండి, అప్పుడు మనం లాస్ పోం. వేరే అదర్ వాటిల్లో కూడా బిజీ అంత రాదు కాబట్టి మనకేంటంటే
ఒకవేళ ఆ 5%లో కూడా మోర్టాలిటీ ఉండే 5%లో కూడా 2.5% లాస్ అనేది బూడిపోతాయి అక్కడ మనకు. అవును. కాబట్టి మనం సాంద్ర పద్ధతి ద్వారా చేస్తే ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ, జబ్బును గుర్తించడం చాలా ఈజీ, ఎర్లీగా గుర్తిస్తాం, ఎర్లీగా మనం టీకాలు వేయటం కూడా ఈజీ, సులభం. ఏ కంపార్ట్మెంట్లో ఆ కంపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ తర్వాత మనం ఏ మేతలు మేపాలనో అది కూడా మేపొచ్చు, దేనికి ఎంత పెట్టాలనో అంత పెట్టచ్చు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బయట ఎక్స్టెన్సివ్ సిస్టంలో వేస్తారు, పెళ్లి మ్యారేజెస్ అట్లా అయినప్పుడు బయట అన్నం పెడేస్తే అన్ని కలిసి తినేస్తాయి. చూసాను. ఈ ఓవర్ లోడ్ ఆఫ్ ఫుడ్ వల్ల యాక్చువల్గా ఈ గడ్డి తినే జంతువులు అన్నం తింటే దానికి విషయం అయిపోతుంది, స్టమక్ పాడైపోతుంది, పడిపోతుంది, అట్లా చనిపోతుంటాయి. అట్లాగే శ్రీరామనవమి పండుగలప్పుడు కొంతమంది ఈ పానకం అనేది ఉంటది, ఆ పానకం అంతా మొత్తం తాపేస్తుంటారు ఒక్కోసారి తెలియక, నాలెడ్జ్ లేక. అట్లాంటి సిస్టమ్స్ మొత్తం ఇక్కడ మేము చెప్తాం రైతులకి, జాగ్రత్తలు, ఏం జాగ్రత్తలు, ఆహారం ఏది ఎక్స్ట్రా పెట్టకూడదు, ఏది ఎంత పాలలు ఇవ్వాలి, ఎంత బ్యాలెన్స్ రేషన్లు ఇవ్వాలి. ఆ తర్వాత కట్టడానికి మళ్ళా తొందరగా ఆహారం ఏమి ఇస్తే తొందరగా మళ్ళీ కట్టి మళ్ళీ పిల్లలను తొందరగా ఇస్తారంట. అటు మడుపు కట్టు అంటారు. ఈ మడుపు కట్టులో ఒక 20 to 30% వచ్చినా మళ్ళా ఇన్కమ్ 2 lakhs ఎక్స్ట్రా వస్తుంది మడుపు కట్టులో. అంటే జనరల్గా 142 నుంచి 155 రోజులు ప్రెగ్నెన్సీ కాలం. ఒక్కోసారి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసి ఈయన రోజు కట్టి ఈయన యానిమల్స్ ఉన్నాయి. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా చూశాను నేను. అంటే అది సైంటిఫిక్గా మాకు ప్రూవ్ కాదు, సైంటిఫిక్ గా ప్రూవ్ కాదు, ప్రాక్టికల్ చూసా. నేనే వెళ్ళి అబ్జర్వ్ చేసి అసలు ఏంటి ఇలా కట్టడం అంటే అసలు నేచర్ కి అగ్నెస్ట్ గా ఉంటుంది, గర్భం మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి, కానీ అయినా కూడా కట్టుతుంది. మళ్ళీ ఆ టైంకి మళ్ళీ 150 రోజులు మళ్ళీ ఇంతుంది. అంటే ఆ బేబీ హెల్తీగా ఉంటుందండి. అప్పుడు నేను విన్నది ఏంటంటే వన్స్ డెలివరీ అయిన తర్వాత 2-3 months అన్న గ్యాప్ ఇస్తే, అంటే 45 days ఇస్తాం, మంచి హెల్తీ బేబీ ఉంటుంది. అదేం లేదు, మనం పోషణ పవర్ఫుల్ గా ఇస్తే ఆటోమేటిక్గా దీన్ని మేపుతుంది, మళ్ళీ పిల్లను కూడా తీసుకుంటుంది. ఇలా గర్భం మనం దానికి అడిషనల్ గా దాన ఇవ్వాలి, అడిషనల్ గా అంటే పిల్లను లోన పెంచాలి, అలాగే మిల్కింగ్ కూడా ఇవ్వాలి. ఇంకొక పిల్ల ఉంటుంది ఆల్రెడీ, దానికి కూడా ఇవ్వాలి కదా. కాబట్టి రెండుగా ఆ పోషణ తగ్గట్టుగా మనం పోషణ ఇస్తే రెండు సేవ్ అయిపోతాయి. తక్కువ టైంలోనే 2 పిల్లలు 3 పిల్లలు మనం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఈ ట్రైనింగ్ 3 days ఇవ్వగలరండి మీరు? ఇస్తాం, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. అట్లాంటి రైతులు కూడా చాలా మంది ఇంటెలిజెన్స్ ఉంది, అయితే వాళ్ళు అప్లై చేసుకునే విధానం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు షెపర్డ్స్ కమ్యూనిటీ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు, యువకులు వస్తున్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ యువత, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆ స్ట్రెస్ కి తట్టుకోలేక వస్తున్నారు. ఆ స్ట్రెస్ ను ఇక్కడ మనం సింపుల్ గా ఎర్న్ చేయొచ్చు, ₹1,00,000 వితౌట్ ఎనీ ట్యాక్సెస్. మనం సింపుల్ గా హ్యాపీగా ప్రశాంతంగా డబ్బు కొంత మనకు ఉన్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే, అంటే ఎందుకంటే బ్యాంకులు సరిగా ఇవ్వట్లేదు లోన్స్ అనే దాన్ని కూడా మర్చిపోయారు. మనం సొంతంగా ముందు డెవలప్ చేసుకుంటే ఒక 5 ఎకరాల పొలం ఉందంటే ఖచ్చితంగా ఒక 200 గొర్రెల వరకు మేనేజ్ చేసుకోవచ్చు. 2.5 hectares చాలు మనకు 100 sheep కి. మిగతాది మనం అట్లాగే మార్కెటింగ్ స్ట్రాటజీలో మనం ఒక్కొక్క పొట్టేలుకి 1000-1500 లాస్ పోతున్నాం మార్కెటింగ్ లో. ఎట్లంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఉంటాడు, తప్పదు సార్, తీసుకెళ్ళాలి, బ్రోకర్ వచ్చి కొనుక్కుంటాడు. అలాగే ఇప్పుడు ఒక 10 మంది ఆ ఊర్లో వాళ్ళు కలిసి వారానికి ఇన్నని మొత్తం కట్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి వీళ్ళకే వస్తాయి. ఒక మనిషిని పెట్టుకుంటే వాడికి కొంత అమౌంట్ ఇచ్చేస్తే ప్రాక్టికల్ కుదురుద్ది అంటారు. సాంద్ర పద్ధతిలో ఖచ్చితంగా కుదురుతుంది. మీరు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రిమూవ్ చేస్తాం, ఇబ్బంది లేదు, సపరేట్ చేసుకోవచ్చు. తల్లి నుంచి మళ్ళీ తొందరగా కట్టాలంటే కూడా వీనింగ్ ప్రొసీజర్ అంటారు, వాడిని సపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు సాంద్ర పద్ధతిలో ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎదుగుదల వచ్చిందో దాన్ని చేసుకుంటాం. గ్రోత్ బాగా వచ్చింది, ఒక లిమిట్ దాటిన తర్వాత గ్రోత్ రాదు, ఒక 9 months తర్వాత గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత మాక్సిమం గ్రోత్ ఫ్రమ్ 4 to 8-9 months వరకు ఉంటుంది. ఆ గ్రోత్ రేషియో ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం 1 kg దాన కానీ గడ్డి కానీ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ మినిమం 1 kg ఇస్తే 250 grams మాంసం వస్తుంది. అదే గొర్రెలు, అదే పందుల్లో అయితే 1/2 kg వస్తుంది, 1 kg ఇస్తే 1/2 kg వస్తుంది. అంటే దాన్ని ఫీడ్ ఎఫిషియన్సీ రేషియో అంటారు. కాబట్టి మనం తినే ఆహారము మనకి చీప్లీ అవైలబుల్. మనం ఫాడర్ ఇవన్నీ మొత్తం ఈజీగా దొరికాయి, ఈజీగా మనం ప్రొడ్యూస్ చేయగలిగాయి, మనం ల్యాండ్ లో ప్రొడ్యూస్ చేయగలిగి. నువ్వు ల్యాండ్ వేసేసి దాని అగ్రికల్చర్ గా నువ్వు అమ్మాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న వేసి మొక్కజొన్నలు అమ్మాలంటే నీకు ఎంత వస్తుంది? 2000 క్వింటా, 2000 కూడా ఉండదు. అదే 2000 1 క్వింటాను వీటికి వేసి మేపినట్లయితే 6000 వస్తుంది. దానా చేసి మేపినట్లయితే
ఓకే సార్, నేను అనేది ఏంటంటే ఇంత టెక్నికల్ గా చెప్తే ఇప్పుడు మీకు వచ్చే ఫార్మర్స్, ట్రైనింగ్ వచ్చే ఫార్మర్స్ ఎలాంటి ఫార్మర్స్ వస్తున్నారు ఎక్కువ? మాకు అంటే యువత వస్తున్నారు. వేరే ఇంకా ప్రత్యామ్నాయం లేక దీని మీద ఆధారపడదాము అనే ఆలోచన ఉండే వాళ్ళు మాత్రం వస్తున్నారు మా దగ్గర. మరి ఇంత టెక్నిక్ ఇప్పుడు ఏంటంటే ఓకే మీరు అన్నట్టు షెఫర్డ్ ఫ్యామిలీ వచ్చిన కొంచెం నాలెడ్జ్ ఉంటుందండి, వేరే అది లేకపోతే ఆల్రెడీ అగ్రికల్చర్ వల్ల కొంచెం నాలెడ్జ్, కానీ ఈ సాఫ్ట్వేర్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, బట్ బేసిక్ నాలెడ్జ్ కొంత ఇక్కడ ట్రైనింగ్ మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గర ట్రైనింగ్ వచ్చేసి మాకు యాక్చువల్ ఫోర్స్ ఇంకా పెట్టండి ఇంకా ఫార్మర్స్ ట్రైనింగ్స్ పెట్టండి అని మాకు ఫోర్స్. యాక్చువల్ గా ఇంతమంది ఫార్మర్స్ రావడం అనేది ఇప్పుడు మేము చూసామండి. ఫస్ట్ బ్యాచ్ అండి, ఫస్ట్ బ్యాచ్ ఫార్మర్స్ పెట్టాం. మామూలుగా ఇంతకు ముందు రైతులు మీ దగ్గర మేము పోయినా కూడా వచ్చేవాళ్ళు కాదు. మీకు అర్థమైందా? కంపెనీ స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్ అప్పుడు అక్కడికి పోతే కూడా వాళ్ళు రైతులు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ మీ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి సార్? ఏం లేదు, అర్హత ఏం అవసరం లేదు మాకు. ఈవెన్ ఫార్మర్ ఏంటో చాలు, ఫార్మర్ ఏంటో చాలు. రైతుల పరంగా మేము అందరికీ ఇవ్వడానికి రెడీ. ఈ సంవత్సరం మాత్రం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ని ఎక్కువ మంది చేయమని డైరెక్టర్ గారు చెప్పుకున్నారు. అదే సార్, ఇంత పొలం ఉండాలని కానీ ఏం లేదు అట్లాంటి ఏం లేదు. అసలు లీజు తీసుకోవచ్చు, అతను లీజుకి తీసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే, ఇది ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ట్రైనింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పర్మిషన్, లేదా తెలంగాణ వాళ్ళకి? ప్రస్తుతం వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ వరకే ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ ఏంది, ఈవెన్ ఎవరికి వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని చేయాలనే ఆలోచన ఉంది. చాలా ఇన్స్టిట్యూషన్ జరుగుతున్నాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో. బట్ ప్రజెంట్ ఇక్కడ వరకే, ఇక్కడ షెపర్డ్స్ వరకు, ఇక్కడ యానిమల్ హస్బెండరీ రెస్టారెంట్స్ వరకు మా ట్రైనింగ్ ఇవ్వమని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ లేదు, ఏం లేదు, ఏం చదువు అక్కర్లేదు, పొలం కూడా ఉన్నక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఓకే, మీరు సర్టిఫికేట్ ఇస్తారు సార్? అయిపోయిందా? ఇస్తాం. శిక్షణ పొందున్నారు అని ఇస్తాం. ఇది వాళ్ళకు బెనిఫిషియల్ ఎక్కడ వస్తుందంటే, బ్యాంకర్ నేను ఫామ్ పెట్టుకుంటాను అని అన్నప్పుడు బ్యాంకర్ కి చూపిస్తే ఇతను శిక్షణ పొందున్నాడు ఒక నమ్మకం కలుగుతుంది. ఇతను గ్యారంటీగా మంచి లైన్ లోనే ఉన్నాడు అంటే ఇది ఫామ్ పెడతాడు ఖచ్చితంగా అనే నమ్మకం ఈ సర్టిఫికేట్ చూడగానే వాళ్ళకి ఒక బ్యాంకర్స్ కి ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు NLM స్కీమ్ లో ఎలిజిబిలిటీ రావాలంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్, ఇదే దానికి ఎలిజిబిలిటీ ఇదే సర్టిఫికేట్. ఇది ఒకటి సరిపోతే మళ్ళీ ఇంకేం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇది సరిపోతుంది. ఈ 3 days సర్టిఫికేట్ సరిపోతుంది. దాంతో వీళ్ళు NLM స్కీమ్ కి ముందు ఈ ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే, తీసుకున్న తర్వాత మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా వాళ్ళకి బ్యాంకర్స్ దగ్గర కానీ, లేకపోతే NLM స్కీమ్ వాళ్ళకి కానీ ఏమన్నా? అవి లోకల్ డాక్టర్స్ చూసుకుంటారు. లోకల్ డాక్టర్స్ అది ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్ని కావాలంటే లోకల్ డాక్టర్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత లోకల్ గా ప్రైవేట్ కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అవి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ బ్యాంకర్ అడిగినప్పుడు ఇచ్చేస్తాం. దానికి సంబంధం ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వాళ్ళు అబ్జెక్ట్ ఇవ్వలేదనుకోండి, టెక్నికల్ గా కానీ ఏదన్నా సరే, అప్పుడు లోకల్ డాక్టర్ వాళ్ళకి కన్విన్స్ చేస్తారా వాళ్ళని? స్కీమ్ ఎలిజిబిలిటీ రాలేదంటే ఎందుకు రాలేదని అడగడం. కొంతమంది అంటే బ్యాంకర్ కి నమ్మకం ఉండాలి రైతు మీద, ఏది నాకు పే చేయగలడు అని. సఫిషియెంట్ షూరిటీ ఇస్తున్నాడా లేదా అవి ఒకటి చూస్తాడు. ఆ తర్వాత అతని సివిల్ స్కోర్ చూస్తాడు. సివిల్ స్కోరు మనం ఏమి ట్రాన్సాక్షన్ చేయకపోయినా రాదు. సివిల్ స్కోర్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ చేసి రెగ్యులర్ పేమెంట్స్ ఉండాలి. ఓకే, నువ్వు ఏమి నేను తీసుకోలేదు, నేనేం లేదన్నా కూడా సివిల్ స్కోర్ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ కొత్త విషయం తెలుసు సార్. ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ కొత్తగా NLM స్కీమ్కి వెళ్ళాలనుకుంటారు, అతని బ్యాంకులో ఏదో ఒక పాస్బుక్ ఉంటుంది, మినిమం ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, ఆ సివిల్ స్కోర్ గురించి ఐడియా ఉండదు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి సివిల్ స్కోర్ సరిగ్గా రాదు అతనికి. రాదు. సో తప్పనిసరిగా అతని క్రెడిట్ కార్డు తీసుకోవడం, తీసుకొని టైం టు టైం చేస్తా ఉంటే స్కోర్ పెరుగుతుంది, లోన్ తీసుకొని రీపేమెంట్ చేయాలన్నమాట. సో రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, కొత్తగా NLM స్కీమ్కి వెళ్ళే వాళ్ళకి గనక ఈ సివిల్ స్కోర్ గురించి ఐడియా లేకపోతే దయచేసి సార్ చెప్పినట్టు ఏంటంటే, లోన్కి వెళ్ళాలంటే సివిల్ స్కోర్ చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏ బ్యాంకులోనైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ దగ్గర కొంచెం ట్రాన్సాక్షన్ పెంచుకోవడం. నాకు తెలిసి సివిల్ స్కోర్ పెరగాలంటే ఏంటంటే EMI కానీ ఏదైనా క్రెడిట్ కార్డు లాంటివి తీసుకొని వాడుకొని మళ్ళీ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫస్ట్ తారీఖు అంటే 30వ తారీఖుకే కట్టేలా ఉంటే సివిల్ స్కోర్ తగ్గకుండా పెరుగుతుంది అనమాట. అట్లా ఏమన్నా లోన్ తీసుకొని EMIs ఏదో టీవీ కానీ లేకపోతే వెహికల్ కానీ ఏదైనా తీసుకొని EMIs కంటిన్యూగా రైట్ టైంలో కడితే సివిల్ స్కోర్ పెరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు అయితే నేను అక్కడ వినలేదు, అందువల్ల ఈ విషయాన్ని నేను అక్కడే చూస్తారు. అవునండి, వీళ్ళు చెప్పరు నీకు సివిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పారు, బ్యాంక్ మేనేజర్ చెప్పడు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు, చెప్పడు. అందుకనే స్పెషల్ గా చెప్పడం జరిగింది. చెప్పడు, చెప్పకుండా డినై చేస్తుంటాడు. ఓకే ఓకే, అది బ్యాంకర్ జనరల్ గా ఏంటంటే మంచి నమ్మకంతో ఉంటే నేను ఇస్తాను రండి అని అంటాడు. ఎందుకంటే
అతనికి కూడా అవసరమే బిజినెస్. ఓకే, అవును, అంతే కదా. మరి ఈ ట్రైనింగ్ సెంటర్లో వచ్చిన రెసిడెన్షియల్ ట్రైనింగ్ అన్నారు కదా సార్, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు? మేము మొత్తం ఇక్కడికి రాగానే మొత్తం అన్ని వాళ్ళని వాతావరణం అయితే ఎక్సలెంట్ ఉంది సార్, మంచి ప్రభుత్వంలో ఉన్నట్టు. ఆల్రెడీ ఫోన్ చేస్తాము, కొండల పక్కన, అది మాత్రం ఓకే. పొద్దున్న నుంచి ఉన్నాము, ఒక మొత్తం మనం మర్చిపోయేలా ఉంది కొండల మధ్యలో, అది మాత్రం ఎక్సలెంట్. బిల్డింగ్స్ మాత్రం ఎక్సలెంట్. మిగతా ఫెసిలిటీస్ చెప్పండి. మేము మామూలుగా బెడ్షీట్స్ ఫ్రెష్ వాషింగ్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళకి బెడ్డింగ్ కానీ టవల్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. మేము వెజిటేరియన్ పెడతాము, నాన్ వెజిటేరియన్ పెడతాము. ఇంకా ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు సార్? ఇంకా మేము ఇక్కడ ఏదన్నా రిక్రియేషన్ ఫెసిలిటీస్, మేము అవుట్ సైడ్ ఎక్స్పోజర్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా అంటే సీన్స్ ఉంటాయి, వాళ్ళు ఆనందంగా ఉండాలి మా ఉద్దేశం. ఇక్కడ ఫ్రెష్ మైండ్స్ ఉన్నప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు. మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత స్నాక్స్ ఇస్తాం. మళ్ళీ టీ ఇస్తాం. మళ్ళీ ఫ్రెష్ గా మైండ్ కాసేపు వాళ్ళతో అంతా కలిసి మెలిసి మాట్లాడతాం. ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే ఏదైనా ఒక నమ్మకం మన మీద సెల్ఫ్ నమ్మకం లేకపోతే మన మీద మనకు నమ్మకం క్రియేట్ చేస్తాం ఇక్కడ. అంటే మనం చేయగలము, మనము ఈ స్కీమును ఖచ్చితంగా మనం సాధించగలము, చేయగలము అనే నమ్మకాన్ని క్రియేట్ చేసి పంపిస్తాం. క్లాస్ రూమ్ లో ఓన్లీ లెక్చర్ అయినా లేకపోతే ఏమైనా ప్రెజెంటేషన్స్ కానీ మేము వ్యూస్ చూపిస్తాం, పీపీటీలు చూపిస్తుంటాం, లెక్చర్ చూపిస్తుంటాం, కంపేర్ చేపిస్తుంటాం. ఆ తర్వాత ఫీల్డ్కి తీసుకెళ్తాం. ఫీల్డ్లో కూడా షెడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం, గొర్రెలు ఎట్లా చేయాలో చూపిస్తాం, వ్యాక్సినేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. చూపిస్తాం, ఎట్లా చేసేది కూడా చూపిస్తాం. ఆ తర్వాత డివార్మింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాం. ఇంత వేయాలి, ఇంత ఎక్కువ వేయకూడదు, ఈ డోస్ కంటే ఇంత ఎక్కువ వేయకూడదు, ఇది చేస్తే ఇంత నష్టం జరుగుతుంది, ఇట్లా నష్టం జరుగుతుంది. ఇవన్నీ మొత్తం వాళ్ళకి, ఎందుకంటే మేము చాలా ఫీల్డ్లో చూసాం. మందు ఒకే రకం మందును చూసి తాపుతుంటారు ఒక్కోసారి. వీళ్ళు పొలాల్లో ఒక్కోసారి నా ఎక్స్పీరియన్స్ లో మేము చూసింది ఏంటంటే, పొలాలకు తెచ్చుకున్న మందు అట్లాగే ఉంటాయి బాటిల్స్. వీళ్ళు లేబుల్స్ చదవలేని స్టేజ్. అది ఏదో ఒకటి పిల్లలు తీసుకురమ్మంటే ఇది పచ్చమూత ఎర్రమూత ఏమంటారు, పొరపాటును తెచ్చి అట్లా కొన్ని యానిమల్స్ 20-30 చనిపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అందుకని అలాంటి మీరు లేబుల్స్ చూయించుకొని పెట్టుకోండి. లేకపోతే నియరెస్ట్ డాక్టర్కి ఇప్పుడు అంతా ఉంది కదా మెకానిజం, మనకు మీడియా మెకానిజం ఉంది, వాట్సాప్ పెట్టుకొని చూపించుకోండి, ఇది మందు ఇంతేనా సార్, ఎంత పెట్టాలి డోసు అని మొత్తం ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా మేము చెప్తాం ముందుగా. ఓకే, ఎగ్జాంపుల్ నేను వచ్చాను సార్, నాకు అసలు ఏం తెలియదు, ఇంజక్షన్ కూడా తీయడం తెలియదు. 3 days లో గొర్రెకి ఇంజక్షన్ చేయడం, వ్యాక్సిన్ చేయడం తెలుసుకునే ఛాన్స్ ఉందా? నేనే లేమని వచ్చాను నేను. అదే అంటే యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం అయితే మేము వ్యాక్సినేషన్ రైతును చేయమని చెప్పాం. ఓకేనా, ఎందుకంటే వ్యాక్సినేషన్ ఓన్లీ ట్రైనర్ షుడ్ గివ్ వ్యాక్సినేషన్. మా స్టాఫ్ మస్తుగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా చేయించుకుంటే బాధ్యత అతనికి తెలుస్తుంది, అతను కూడా కేర్ గా ఉంటాడు, మళ్ళీ ఏం చేయాలని తెలుస్తుంది. నీకై నువ్వు చేసుకున్నావు అనుకో, ఒక్కోసారి ఏంటంటే సైట్ కరెక్ట్ గా తెలియదు. అంటే మనం చేయమన్న సైట్ లోని చేయరు, కలిసి వ్యాక్సినేషన్ రైతులు చేసుకోమని చెప్పినా కూడా అది ఎట్లకో రాంగ్ డైరెక్షన్ లో పోయి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టెరైల్ మెకానిజం మెయింటైన్ చేయలేరు రైతులు. నీడిల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా డిస్పోజబుల్ మెయింటైన్ చేయలేరు, ఎందుకంటే ఒకే సిల్క్ తో అన్నిటికీ పొడుస్తారు రైతు. అలాంటివి మేము ఎంకరేజ్ చేయట్లే. అది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి అట్లీస్ట్ ఇంజెక్షన్ చేయడానికి అవకాశం. రైతుకు మేము ఏదైనా ఇంజెక్టబుల్స్ కూడా చేయించడానికి మాకు చేయమని అనడానికి కరెక్ట్ కాదు. ట్రైన్డ్ పర్సనే చేయాలి. కరెక్ట్ సార్. ఇప్పుడు అందుబాటులో అంటే అందుబాటులో అయినా కూడా ఊర్లో ఉంటాడు. ఓకే సార్, ఊర్లో ఉంటాడు కరెక్ట్ గా. ఊర్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఖచ్చితంగా ఉంటాడు. మార్నింగ్ టైం ఉంటాడు, ఈవినింగ్ టైం దాకా ఉంటాడు. ఏదో ఒక టైంలో ఒక యాంటీబయాటిక్ కానీ ఏదైనా వేయటానికి అతనే ఉంటాడు. కాబట్టి ఆ సమస్య అయితే రాదు. ఇంకా ఎమర్జెన్సీలో అయినా సరే పొరపాటున విలేజ్ అసిస్టెంట్ లేడు అనుకోండి, ఇతను చేసేలా నేర్చుకుంటాడా? అట్లా మేము ఇవ్వకూడదు. అది అట్లా ట్రైనింగ్ రైతు వరకే, రైతు చేసుకునే దానికి మేము ట్రైనింగ్ ఇవ్వకూడదు. అది చూపిస్తాం, ప్రొసీజర్లు చూపిస్తాం, బట్ వీ డోంట్ ఎంటర్టైన్. అది ఆ విషయంలో మేము ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. వెటర్నరీ యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్ ప్రకారమే వెళ్ళాలి మనం. ఎందుకంటే డాక్టర్స్ చేసే పని డాక్టరే చేయాలి, కాంపౌండర్ చేసే పని కాంపౌండర్ చేయాలి, రైతు తీసుకురావాలి, చేయాలి, చేపించుకోవాలి, వెళ్ళాలి. ఎందుకంటే ఏదన్నా పొరపాటున అతను తెలియకుండా ఊరికి అడ్వైజ్ మనం ఇస్తాం. ఇచ్చినంత మాత్రం కొన్ని వ్యాక్సిన్స్ కంటామినేట్ అయిపోతుంది. వ్యాక్సిన్స్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ జనరల్ ఇంజెక్టబుల్స్ కూడా అసలు యాక్చువల్ గా అయితే రైతు ఇవ్వకూడదు. అదే సార్, యాంటీబయాటిక్స్ కానీ అన్ని మొత్తం ఇవ్వడానికి లేదు, మంచిది కాదు, కరెక్ట్ గా. కానీ ఓకే సార్, అది అనఫిషియల్ గా ఏదైనా చేసుకుంటాడేమో మీ యాక్ట్ ప్రకారం మీరు చెప్తున్నారు. అది ఎందుకంటే తర్వాత నెక్స్ట్ నేను అడగబోయేది ఏంటంటే,
నరం ఇంజెక్షన్, ఇక ఇదే చేయనప్పుడు నరం ఇంజెక్షన్ చేయలేదు. ఓకే, అంటే 3 daysలోనే ఇంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నారు అంటున్నారు. ఓకే, వెళ్ళండి కూడా సార్, బాగానే ఉంది. కానీ ఎంతవరకు వాళ్ళు దాన్ని నిలబెట్టుకొని కంటిన్యూ చేయగలరు అనేది నమ్మకం వస్తుంది? చాలా ఈజీ ప్రొసీజర్, ఎందుకంటే అన్ని ఒకేసారి జరుగుతాయి కార్యక్రమాలు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ చేస్తారు, 200కైనా 300కైనా 400కైనా 1 గంట 2 గంటలు అయిపోద్ది వ్యాక్సినేషన్. అవునా? మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ ఏదైనా కావాలని చేస్తారు, మళ్ళీ అట్లా వ్యాక్సినేషన్ చేస్తుంటాం. 90% డీవార్మింగ్ కరెక్ట్గా వ్యాక్సినేషన్ చేస్తే, కరెక్ట్గా చేస్తే నీకు మెష్ విత్ ఇంటెన్సివ్ సిస్టమ్ మెష్గా వేసేస్తే వెక్టార్ బోర్న్ డిసీజెస్ రావు, వైరల్ డిసీజులు రావు, దాదాపు నీకు ఏమి డిసీజులు రావు. మాస్గా చనిపోయే అవకాశం ఏమి లేదు. సింగిల్గా ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ తోటి చనిపోయే అవకాశం, సింగిల్ యానిమల్ కానీ ఏదైనా స్పెసిఫిక్ డయేరియాతో ఒకటార ల్యాంబ్ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ మాస్క్ అయితే చనిపోయేదానికి అవకాశం లేదు. ఏదైనా విపరీతమైన విపత్తులు వస్తే తప్ప. ఓకే సార్. విపత్తులు అంటే తుఫాన్లు, చలి, పిలువలు పట్టడం, ఇట్లా ఇవన్నీ. ఓకే, వీటికి ఏమైనా మరి యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? యాక్సిడెంటల్ డెత్ కి ఇన్సూరెన్స్ అంటే దీంట్లోనే కవర్ అవుతుంది యాక్చువల్ గా. దేంట్లో అండి? ఇప్పుడు మన వైఎస్ఆర్ ఇంత ముందు చేశారు కదా, అంత ముందు చేశారు, అది ఒక స్కీమ్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి. మన గవర్నమెంట్ మారింది. ఆ స్కీమ్ లో మేలుకు లేదు అని విన్నాను సార్. అంటే ల్యాంబ్స్ కూడా ఉన్నాయి. పేమెంట్ చేసేటప్పుడు ఇల్లు అంతకుముందు పేమెంట్ చేసేవాళ్ళు కాదు కదా, ఆ పేమెంట్ చేసినప్పుడు మేల్స్ కి లేదు, అవునా? ఓన్లీ ఫీమేల్స్ కి ఉండేది. ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా పెట్టారు అంతకుముందు, అంటే 3 years ఫర్ కౌస్ అని, బఫలోస్ 4 years అని మినిమం ఏజ్ ఇచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇస్తారు కదా, ఇన్సూరెన్స్ మొత్తం. ఇప్పుడు నేను ఒక ఫార్మర్, మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఫార్మర్ ఒక ఫామ్ పెట్టుకున్నాడు, ఆ ఫార్మర్ కి డీఫార్మర్ టెస్ట్ తీసుకోవాల్సిన పెంటికలు ఎలా తీసుకోవాలని చెప్తారా? అసలు చెప్తాం, శాంపుల్ పంపించు, పాలిథిన్ ఫాయిల్ లో పెట్టేసి చూపిస్తారు. బ్లడ్ అయితే వాళ్ళు తీలేరు కాబట్టి మన ఆర్బీకేలో ఉంటాడు, యానిమల్ హస్బెండరీ ఉంటాడు కాబట్టి అతను తీసుకొని పంపించేస్తారు. అది శాంపిల్ ఎలా కలెక్ట్ చేసుకో చూపిస్తారు. అది దాంతో పాటు ఏదైనా డెత్ అయింది అనుకోండి, పోస్ట్ మార్టం తీసుకెళ్లాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది కూడా చెప్తారా? ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధంగా జనరల్ గా ఏంటంటే మేము ఎక్కువగా మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ ఎక్కువ చెప్తాము. అవునండి. కానీ ఇన్సూరెన్స్ కి సంబంధంగా లోకల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు ఆ యాక్టివిటీ మొత్తం. అదొకటి. అనుకోకుండా ఒకటి డెడ్ అయింది సార్, యానిమల్ డెడ్ అయింది, దాన్ని ఏ ప్రాబ్లమ్ తో డెడ్ అయిందో దానికి తగ్గ ప్రికాషన్స్ మిగతా వాటికి అక్కడ లోకల్ డాక్టర్ ఉంటాడు, దాని పోస్ట్ మార్టం ఇవన్నీ చెప్తారా ట్రైనింగ్ లో మీకు ఫార్మర్స్ కి? ఎందుకంటే ఫార్మర్ తెలియకపోవచ్చు ఇవన్నీ. దీంట్లో యజమాన్య పద్ధతిలోనే వస్తుంది ఇది కూడా. అదేనా? అంటే లాస్ ఎక్కువ పొందకూడదు, ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ లాస్ కూడా తక్కువ. యజమాన్య పద్ధతులు అదే కదా, లాస్ కూడా పూడ్చుకునే సిస్టమే కదా ఇది మొత్తం. బెటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ అన్ని రకాలుగా అతను ప్రాఫిట్ పొందాలనేది ఉద్దేశం. అవునన్నా. కాబట్టి మేలైన యజమాన్య పద్ధతులే మేము ఇస్తుంది మొత్తం. మేజర్ ఏ విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అయినా మేలైన స్కీమే ఇవ్వాలి, అది కూడా ఉంటుంది కదా. కాబట్టి యజమాన్యం లో ఇన్సూరెన్స్ కూడా వన్ పార్ట్. యజమాన్యం ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది కూడా ఒక పార్ట్, ఇది మేలైన యజమాన్య పద్ధతుల్లో. కాబట్టి అతను మేజర్గా ఏదైనా ఎక్స్ట్రా యానిమల్స్ సడన్ గా చచ్చిపోయినాయి, ఎంట్రోటాక్సిమియాతో చనిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలా? అతను ఇన్సూరెన్స్ లేదనుకోండి, తర్వాత వ్యాక్సినేషన్ చేసినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ కొన్ని యానిమల్స్ రెస్పాండ్ కావు, ఇమ్యూనిటీ రాదు, అలాంటప్పుడు కొన్ని చనిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలని కూడా చూద్దాం. సార్ ఇప్పుడు లేటెస్ట్ అంటే లేటెస్ట్ ఏం కాదు, దగ్గర 2008 నుంచి ఆర్గానిక్ అని వింటున్నాం అగ్రికల్చర్లో ప్రొడక్ట్లో. అట్లానే ఈ మీట్ కూడా ఆర్గానిక్ మీటు అనేది ఛాన్స్ ఉందా? దానికి సంబంధించిన క్లాస్ ఏమైనా ఉందండి? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆర్గానిక్ మీట్ అంటే ఇంటెన్సివ్ సిస్టంలో డెవలప్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే పారాసిటిక్ సిస్టమ్, పారాసిటిక్ ఇన్ఫెస్టేషన్స్ చాలా తక్కువ వస్తాయి. ఆటోమేటిక్గా డ్రగ్స్ కూడా, డివార్మింగ్ డ్రగ్స్ వాడే తత్వం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే బయటికి పోవట్లేదు కాబట్టి ఆ పారాసిటిక్ ఎగ్స్ని పికప్ చేయదు, ఇన్ఫెస్టేషన్ తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ మనం అమ్మేటప్పుడు అతనికి సూచిస్తాం, ఈ మందు పెట్టిన తర్వాత ఇన్ని రోజులు నువ్వు మా స్లాటర్కి అమ్మడానికి లేదు అని చెప్పి చూసిస్తాం. ఆటోమేటిక్గా ఏమిందంటే అప్పుడు ఏ యాంటీబయాటిక్స్ ఏదైనా వాడినా కూడా, ఇన్ఫెక్షన్ వాడినా కూడా ఆ యాంటీబయాటిక్ ఇన్ని రోజులు బాడీలో ఉంటుంది కాబట్టి నువ్వు అమ్మకూడదని చెప్తాం. అందువల్ల ఏంటంటే ఆ మీట్ అంతా ఏమి రెసిడ్యూస్, ఏమి కంటామినేషన్ లేకుండా, ఏమి ఇన్ఫెక్షన్స్, రెసిస్టెంట్ బ్యాక్టీరియా లేకుండా మటన్ మనం మార్కెట్లో. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి చేయాలంటే అతను పెంచే ఫోడరు కెమికల్ ఫ్రీ వాడాలి, ప్లస్ అతను పెట్టే దానా కూడా మైజ్ కానీ కెమికల్ ఫ్రీ, ప్లస్ అతను పెట్టే ఈ డిఐల్డ్ కేకులు కూడా కెమికల్ ఫ్రీ. పెంచుకునే గ్రాస్ కూడా మెన్యూ ద్వారానే వేయాలి, ఎందుకంటే మనకు మెన్యూ అవైలబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ మనకు వస్తుంది, ఈ పేడనే దాంట్లో వేసేసేస్తే
ఆటోమేటిక్గా నువ్వు ఫర్టిలైజర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. అది ఓకే సార్, ఓకే. మనం ఎట్లా పౌడర్ గ్రీన్ పౌడర్ ఓన్గా పెంచుకుంటాడు ఫార్మర్, ఇబ్బంది లేదు. నేను అడిగే దానికి మైజ్ పక్కన కొనాలి, మిగతా దానాలు ఐటమ్స్ పక్కన కొనాలి, డిఆల్డికే గ్రౌండెడ్ గా పక్కన కొనాలి, ఇవన్నీ పక్కన కొనాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గానిక్ తెచ్చుకోగలగాలి, అతను అంత తెచ్చుకోవాలి. దాని వల్ల ప్రైస్ ఏమన్నా ఎక్కువ పెరుగుతుంది చూసారా మీరు మార్కెట్ లో? ఎంత రిస్క్ తీసుకొని చేసిన ప్రైస్ ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం ఆర్గానిక్ మీట్ అనేది ప్రజల మనసుల్లో ఉంది, కానీ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ 150 రూపాయలు పెట్టుకుంటున్నారు కేజీ. అవునండి. ఏదైనా కూడా చామలు కావచ్చు, ఆరికలు కావచ్చు, జొన్నలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని కాస్ట్లీ 100 రూపాయల పైనే ఉన్నాయి. బియ్యం, చామలు ఇవన్నీ మొత్తం అవి ఆర్గానిక్ అనే కదా, ఏమి వేయకుండా పండిస్తున్నామనే కదా. అలాగే ఇది కూడా మనం ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీని పెంచుకోవాలి. స్ట్రాటజీస్ ను ఆర్గానిక్ మీట్ అవైలబుల్ అని లేబుల్ పెట్టేసి బోర్డు పెట్టేసేసుకొని ఇతను అమ్మగలిగితే ఆటోమేటిక్ అందరు తీసుకుంటారు. ఇండికేటెడ్. అది ఓకే సార్, అది ఓకే సార్. ఇప్పుడు మనకి ఇచ్చే వాటిల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి డీవార్మర్ వల్ల ప్రాబ్లం అవుద్ది, యాంటీబయాటిక్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ డీవార్మర్ అనే దాన్ని మీరు చెప్పిన సిస్టంలో పెంచితే డీవార్మర్ అవసరం లేదంటున్నారు కదా? ఓకే, ఓకే. నేను విన్నాను సార్, మీరు డీవార్మర్ కి వేరే కెమికల్ మందులకు వెళ్లకుండా నాటు అన్నాను సార్, అన్నారంటే నల్లేరు, కలబంద లాంటి ఏదో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. అది ఎంతవరకు నిజం సార్, మీకు ఏమైనా ఐడియా? కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టోలోకి అని ఉంది, గాడిద గడపాకు. ఓకే. అవి ఇస్తే మనకు రౌండ్ వామ్స్, ఆస్కారిస్, లుంబ్రికాయిడ్స్ అన్ని పడిపోతాయి. ఓకే. అలాంటి మామూలు వాటిని ఏమంటారంటే వర్మీ ఫ్యూజెస్ అంటారు. అంటే ఉన్న పురుగులు మొత్తం బయటికి పంపించేస్తుంది, పేగులు లేకుండా. వాటిని వర్మి ఫ్యూజెస్ అంటారు. ఇంకో మనం వాడే డ్రగ్స్ వర్మి సైట్స్, అంటే చంపేసి బయటికి నెట్టేది. అర్థమైందా? కాబట్టి యాజ్ యూజ్ గా బతికున్న పురుగులను బయటికి పంపించే సిస్టమ్ ఒకటి, చంపేసి బయటికి పంపించేది రెండో సిస్టమ్. ఇలాంటి నాటు ఆకుల గురించి కూడా మీరు క్లాస్ లో చదువుతున్నారా? పలానా ఆకు అంటే అంత ఎక్కువ ప్రామినెంట్ గా చెప్పకపోయినా కొంతవరకు అప్పుడప్పుడు అంటే ఇవి ఉపయోగపడతాయి, ఇవి మీరు చేయొచ్చు, న్యాచురల్ గా ఉపయోగపడుతుంటది అని మేము చెప్తా ఉంటాం. ఓకే. యానిమల్ చూడగానే ఇందులో వామ్స్ ఉన్నవి అనేది ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. డెఫినెట్ గా ఏంటంటే నల్లగప్పు వేసింది అంటాడు రైతు వచ్చి. ఓకే. ఆ తర్వాత పశువు వెనకబడతా ఉంది, నాలి మేత మేస్తుంది సార్ అంటాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు కాఫ్ వస్తుంది సార్ అంటాడు, దగ్గు వస్తుంది సార్ అంటాడు, రోజు రోజుకు తగ్గిపోతుంది అంటాడు. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఫీకల్ శాంపుల్ కానీ మనం ఎగ్జామ్ చేస్తే ఇలాంటివన్నీ వీళ్ళకి ట్రైనింగ్ లో అన్ని చూపిస్తారు. మందలో ఎలా బాగలేని పశువును మీరు గుర్తించాలనే విషయం మొత్తం క్లారిటీగా చెప్తాం. చెప్పడంతో పాటు చూపిస్తారు ఉంటే అవకాశం ఉంటే చూపిస్తే ఫీల్డ్కి తీసుకెళ్తాంగా. ఏ గొర్రె బాగలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కులమ్మటి నేషనల్ స్రవాలు ఎక్కువ వస్తున్నాయి, ఖచ్చితంగా దీనికి లంగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. లంగ్స్ లో దానికి సంబంధించిన వర్మినస్ బ్రాంకోన్యూమోనియా అని కూడా రావచ్చు అవకాశం ఉంటుంది. ఇలాంటి పురుగులు కూడా లంగ్స్ లో ఉండటం వల్ల ఆ చీమిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే కాఫ్ వస్తూ ఉంటుంది. అలాగే జలగ రోగాలు ఉంటాయి, పొట్ట జలగలు ఉంటాయి, ఆ తర్వాత కార్చిపు జలగలు ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల లంగ్స్ లో కూడా ఈ లార్వా ప్రవేశించి ఊపిరితిత్తుని కూడా దెబ్బతింటుంటుంది. అందువల్లనే ఊపిరితిత్తుల్లో షీపులో ఊపిరితిత్తుల జబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే నెమ్ము ఎక్కువగా సడన్ గా చేంజెస్ వచ్చి చచ్చిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ముందుగా ఈ డివార్మింగ్స్ ఇవన్నీ మనం సాంద్ర పద్ధతిలో ఈ పారాసైట్స్ ఉండవు కాబట్టి నెమ్ములు కూడా తక్కువగా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ 3 రోజులు అరేంజ్ చేసే శిక్షణ ఉచితంగా ఇస్తారా, చార్జ్ చేస్తారా? ఏం లేదు, ఉచితం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇది, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మాకు బడ్జెట్ అలాట్ చేస్తారు. దాని ప్రకారంగా మినిమం బ్యాచ్ కి 30 మంది ఉంటారు. ఆ 30 మందికి కంప్లీట్ శిక్షణ 3 రోజుల కార్యక్రమం మా ఆధ్వర్యంలోనే ఉంటారు. మేమే వాళ్ళు అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మళ్ళా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తూ విజ్ఞానాన్ని పెంపొందిస్తూ పంపిస్తాం. 1 రూపీ కూడా ఛార్జ్ చేయరండి? ఛార్జీ లాంటివి ఏమైనా ఇస్తారు సార్ వాళ్ళకి? మేము ఇస్తాం, మామూలుగా ఛార్జీలు ఇచ్చేస్తాం మామూలుగా. ఎందుకంటే కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మొత్తం అది చూడండి. ఎందుకంటే కొంతమంది మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఛార్జీలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇస్తాం. లిమిట్ ఏమైనా ఉందండి మరి? ఎంత వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ అది ఉంటుంది ఫేరు. ఇప్పుడు మనం నంద్యాల దగ్గర ఉన్నాం సార్, అతను ఎక్కడో లిమిట్ ఒక్కొక్కరికి ఇంతనే ఉండదు. వాళ్ళు ఇచ్చే ఫేర్ ట్యాగ్ టికెట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి. శ్రీకాకుళం నుంచి వస్తాడు సార్, శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు ట్రైన్ లో వస్తాడు, 2000 అవ్వచ్చు. 2000 అంటే మామూలుగా వాళ్ళకి ఏమి ఎలిజిబిలిటీ ఉంటుందో అవే అంతే. ఓకే, అంతే. మినిమం ఎలిజిబిలిటీ ఇస్తాం. ఉచితము ప్లస్ ఛార్జీలు కూడా ఇస్తాం. 30 మంది అనండి. 30 మంది. ఒకవేళ 30 మంది కంటే ఎక్కువ వచ్చారనుకో, సరే ఎక్కువ మంది 60 మంది వచ్చారు, 80 మంది వచ్చారు, అంగంగో సెకండ్ బ్యాచ్ ఇస్తాం. సెకండ్ బ్యాచ్
అంటే ఇది మాకు మా దగ్గర స్టాఫ్ ఉంది కదా, సఫిషియెంట్ స్టాఫ్ ఉంది. 2 బ్యాచ్లు మేము రన్ చేయొచ్చు, మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి చేయడానికి. కాబట్టి మాకు ఇంకా ఇబ్బంది ఏం లేదు. అంటే ఎంతమంది అకామిడేషన్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు మామూలుగా అయితే మాకు 60 మంది ఉంటారు. కొంతమంది పోయి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మామూలుగా దగ్గర పోయి మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తుంటారు భోజనం చేసుకోవాలి. లేడీస్ కూడా వస్తుంటారు కదా సార్? లేడీస్ సపరేట్ హాస్టల్ ఉంది. అంటే మేము బ్యాచ్కి తక్కువ వస్తారనితో ఎక్కువ మందిని పిలిచినప్పుడు ఎక్కువ మంది వస్తారు సడన్ గా. అవునండి. అట్లాంటి బ్యాచ్లే డిఫికల్టీ, కానీ మిగతా బ్యాచ్లు అంతా నార్మల్ గా అన్ని సఫిషియెంట్ సరిపోతాయి. ఇప్పుడు ఈ స్కీమ్ కింద మీరు ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఎప్పటి వరకు కండక్ట్ చేయబోతున్నారు సార్? మేము కంటిన్యూస్ ప్రాసెస్ ఇది, కంటిన్యూస్ గా మేము ప్రాసెస్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మాకు మా డైరెక్టరేట్ నుంచి మీకు ఇంతమంది ఈ సంవత్సరానికి ఇంతమంది ఇన్ని డేస్ చేయాలని ఇస్తారు. అదే సార్, అదే ఆ డేస్ ప్రకారంగా మేము ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసి అకార్డింగ్లీ మేము పిలుస్తాం. ఎన్ని రోజులకు ఒక క్లాస్ కండక్ట్ చేస్తారు సార్? నెలకు ఒకటా, 15 రోజులకు ఒకటా? మాకు హాలిడేస్ లేని వీక్ ఏది ఉంటే అది చేసేస్తాం. వీక్లీ వన్స్ నెలకు 4 ప్రోగ్రామ్ జరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ హాలిడేస్ ఉందనుకోండి, మా హాలిడేస్ లో మీరు కండక్ట్ చేయకూడదు కదా అంటారు కదా. అవునా? అది మనం వాళ్ళ యొక్క సెలవును మనం హరించినట్టు అవుతుంది కదా. అవునా? కాబట్టి ఆ హాలిడేను వీక్ లో పెట్టాం. సో కంటిన్యూగా హాలిడేస్ లేకుండా 3 days వర్కింగ్ డేస్, 3 days ఇవైతే యానిమల్ హస్బెండరీస్ అయితే 5 days పెడతాం. ఓకే ఓకే. వీటితో పాటు యానిమల్ హస్బెండరీ కూడా పెడుతున్నారు? పెడతాం. అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అది డిపార్ట్మెంట్. అది ఓకే సార్. ఇప్పుడు మనం వీటి గురించి ఇది మాత్రం జనరల్ గా మేము ఎప్పుడు పెట్టాలనుకుంటే పెట్టేసేస్తుంటాం. అది డైరెక్టరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకు పూర్తిగా సాచురేషన్ లో చేయండి అయినప్పుడు అది తగ్గిస్తుంటాము, అట్లా చేస్తా ఉంటాం. ఫార్మర్స్ కి యావరేజ్ నెలకి ఎన్ని జరగవచ్చు అట్లా? దీన్ని బట్టి ఫార్మర్స్ నెలకు 1-2 పెడుతుంటాం. అందుకంటే 1-2 సంవత్సరానికి ఒక 15 నుంచి 20 వరకు, మాక్సిమం 15 అంతే. మాక్సిమం 15 ఈ సంవత్సరం ఇచ్చింది. కానీ అది సార్ నేను అడిగింది, అది ఎన్ని లిమిట్ సార్ అన్న? అదే ఈ సంవత్సరం 15 ఇచ్చారు, కానీ 15 కూడా కొన్ని తగ్గించమన్నారు. యానిమల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ చేయండి, ఈ కొంచెం తగ్గించండి అని చెప్పారు ప్రస్తుతానికి. ఆ తర్వాత నిర్ణయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది. మళ్ళీ ఈ సంవత్సరం 15 కానీ 12 కానీ చేస్తారు, అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంటుంది అట్లా కంటిన్యూస్ గా, డిపెండింగ్ అపాన్ ద ఫండ్స్ అవైలబిలిటీ. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళ ఫండ్ ఇచ్చిన దాని ప్రకారంగా ఆర్జిఎం ఫండ్స్ అనేవి ఉంటాయి సెపరేట్ గా, అవి కూడా మారుస్తుంటాయి. డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమాచారం మాకు ఇస్తుంటారు డైరెక్టరేట్ నుంచి, దాని ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటాం. చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మన ప్రజెంట్ ఉన్న కండిషన్ లో మన భారతదేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీరడానికి కానీ, లేదు ఆరోగ్యకరమైన మటన్ని మార్కెట్లో అందించి మంచి ప్రోటీన్ ఇచ్చే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కానీ ఈ షీప్ ఫార్మింగ్ అనే చాలా గొప్పదనేది అర్థమైంది. కానీ అది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఇలాంటి శిక్షణా తరగతులు లేకుండా చాలా నష్టపోతారు. కాబట్టి మంచి శిక్షణా తరగతులు అరేంజ్ చేసి మంచి శిక్షణ వాళ్ళకి ఇచ్చి స్వయం ఉపాధిగా మార్గంగా ఈ షీప్ కానీ గోటు కానీ ఎన్నుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మీరు చాలా మంచిగా కృషి చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.